హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్నాథ్ ఎడ్యుటెక్. ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఇండియా నుంచి ఒక మెగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈరోజు ఈ వీడియోలో ఆ జాబ్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI క్లర్క్ రిక్రూట్మెంట్ 2021 అప్లై ఆన్లైన్ ఫర్ 5121 వేకెన్సీ. 5121 వేకెన్సీతో ఒక పెద్ద నోటిఫికేషన్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయింది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ SBI క్లర్క్ ఆన్లైన్ ఫామ్ 2021. టోటల్ వేకెన్సీ 5121. ఫ్రెండ్స్, ఇది చాలా ఎక్కువ వేకెన్సీ. 5121 వేకెన్సీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయింది. సో దీనికి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. సో దీనికి స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేటు 27/4/2021. అలాగే లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ 17/05/2021. గమనించండి ఫ్రెండ్స్, ఈ SBI క్లర్క్కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ అప్లై ఆన్లైన్ అండ్ ఫీజు పేమెంట్ డేట్ కూడా 27/4/2021. ఇక లాస్ట్ డేట్ అప్లై ఆన్లైన్ అండ్ ఫీజ్ పేమెంట్ 17/05/2021. లాస్ట్ డేట్ ఫర్ ఎడిటింగ్ అప్లికేషన్, అంటే అప్లికేషన్ ఒకవేళ మనం అప్లై చేసుకున్నప్పుడు ఏవైనా మిస్టేక్స్ అవన్నీ పొరపాటున వచ్చినప్పుడు సో దాన్ని ఎడిట్ చేసుకోవడానికి లాస్ట్ డేటు 17/05/2021. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ 01/06/2021. డేట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెంటేటివ్ June 2021. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ వచ్చి June 2021లో ఉంటుందని మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ 31/07/2021. సో డేట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ డేటు 31/7/2021లో ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. సో అప్లికేషన్ ఫీజు, సో దీనికి ఎంత అప్లికేషన్ ఫీజు పే చేయాలో ఒకసారి చూద్దాం. ఫర్ జనరల్ అండ్ OBC EWS వీరికి 750 రూపీస్ ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్తో 750 రూపీస్ పే చేయాలి. ఎవరికి? OBC వారికి, EWS కేటగిరీస్కి, జనరల్కి. అలాగే SC ST PWD XS DXS వీరికి ఎలాంటి ఫీజు లేదు. సో మోడ్ ఆఫ్ పేమెంట్, ఈ ఫీజు పేమెంట్ ఎలా పే చేయాలి? సో ఆన్లైన్ ద్వారా పే చేయాలి ఫీజు పేమెంట్. డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డ్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం పే చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఎంత కావాలి? దీనికి కావాల్సిన ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ 20 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్. సో గమనించండి ఫ్రెండ్స్, మినిమం ఏజ్ 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ ఉండాలి. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ యాజ్ పర్ రూల్స్. సో యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇది మనం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్ళి చూద్దాం. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, చదువు ఏం కావాలి? క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్. సో ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో వారికి డిగ్రీ ఉండాలి. వారు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫై ఉండాలి. సో వేకెన్సీ డీటెయిల్స్కి వచ్చినప్పటికీ వేకెన్సీ డీటెయిల్స్ చూడండి. జూనియర్ అసోసియేట్ అండ్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్. సర్కిల్ నేమ్ అహ్మదాబాద్ 902 రెగ్యులర్, బ్యాక్లాగ్ 40. బెంగళూరు 400 రెగ్యులరు, 26 బ్యాక్లాగ్. భోపాల్ 198 రెగ్యులరు, 10 బ్యాక్లాగ్. బెంగాల్ 300 రెగ్యులరు, బ్యాక్లాగ్ లేవు. భువనేశ్వర్ 75 రెగ్యులర్. చండీగఢ్ 510 రెగ్యులర్. చెన్నై 475 రెగ్యులర్. ఢిల్లీ 150, అలాగే 8 బ్యాక్లాగు. ఢిల్లీ అండ్ చండీగఢ్ 110 రెగ్యులర్. హైదరాబాద్ 275 రెగ్యులర్. జైపూర్ 175 రెగ్యులరు, బ్యాక్లాగ్ 12. కేరళ 100 రెగ్యులరు, బ్యాక్లాగ్ 6. లక్నో ఢిల్లీ 350 రెగ్యులరు, 19 బ్యాక్లాగు. సో మహారాష్ట్ర ముంబై 640 రెగ్యులరు, నో బ్యాక్లాగ్స్. అదేవిధంగా మహారాష్ట్ర 10 రెగ్యులరు, బ్యాక్లాగులు లేవు. నార్త్ అండ్ ఈస్టర్న్ 245 రెగ్యులరు, 11 బ్యాక్లాగ్. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేసి అవి కూడా వేకెన్సీ చూపిస్తున్నారు. చండీగఢ్ 55, నార్త్ ఈస్టర్న్ 30. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తం వేకెన్సీ డీటెయిల్స్. సో మీరు ఇంకా చాలా క్లారిటీగా మీరు అఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్ళి చదువుకోవచ్చు. ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్ళి చూద్దాం. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్
కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ 27/4/2021 to 17/5/2021. సో ఈ వేకెన్సీ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ నేను చదివాను. అయితే ఇందులో ఎస్సీ వారికి ఎన్ని ఉన్నాయి, ఎస్టీ వారికి ఎన్ని ఉన్నాయి, ఓబీసీ వారికి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి ఎన్ని ఉన్నాయి, జనరల్ వారికి ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయో ఈ పర్టికులర్ మీరు చాలా క్లారిటీగా సర్కిల్ వారిగా మీరు చదువుకోవచ్చు. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఎన్ని ఉన్నాయో మీరు ఈ నోటిఫికేషన్లో చూడవచ్చు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/4/2021కి నాట్ బిలో 20 years, 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. అలాగే 28 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎప్పటికీ 1/4/2021 కల్లా. సో క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ 2/4/1993 అండ్ నాట్ లేటర్ దెన్ 1/4/2021 బోత్ డే ఇంక్లూసివ్. సో ఈ డేట్స్ చూసుకోండి, ఒకటి పెంచకూడదు, ఒకటి తగ్గకూడదు. రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్. ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో సో యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వారికి 3 years ఇచ్చారు. పీడబ్ల్యూడి అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వారికి 15 years ఇచ్చారు. అంటే ఎస్సీ ఎస్టీలో పీడబ్ల్యూడి ఫిజికలీ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, వాళ్ళకి 15 years. అలాగే ఓబీసీలో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 13 years ఇచ్చారు. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాక్చువల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఎండెడ్ ఇన్ డిఫరెంట్ సర్వీసెస్. సో దీని ప్రకారం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో ఇది మీరు చదువుకోవచ్చు. అలాగే దీనికి సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో. ద సెలక్షన్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్, ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్. సో ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్ ఈ 2 టెస్టులు ఉంటాయి. అండ్ టెస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆఫ్టర్ లోకల్ లాంగ్వేజ్. లోకల్ లాంగ్వేజ్లో కూడా టెస్ట్ ఉంటుంది. Phase 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. Phase 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో చూద్దాం. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కన్సిస్టెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ 100 marks. 100 marksకి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది Phase 1లో. దిస్ టెస్ట్ వుడ్ బి 1 hour డ్యూరేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 sections యాజ్ ఫాలోస్. ఈ టెస్ట్ టైం పీరియడ్ 1 hour ఉంటుంది. 3 sections కింద ఉంటుంది అనమాట. అదొకసారి చూద్దాం. నేమ్ ఆఫ్ టెస్ట్. ఫస్ట్ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, మ్యాక్సిమం మార్క్స్ 30, డ్యూరేషన్ 20 minutes. అలాగే సెకండ్ న్యూమరికల్ ఎబిలిటీ. 35 questions-కి 35 marks, 20 minutes. రీజనింగ్ ఎబిలిటీ. ఇది 35 questions, 35 marks, 20 minutes. సో ఇది Phase 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఈ విధంగా 3 partsగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజన్ ఎబిలిటీలో టోటల్ 100 marksకి టైం 1 hourలో ఉంటుంది. అదేవిధంగా ఇంకొక విషయాన్ని గమనించండి. ఈచ్ టెస్ట్ విల్ హ్యావ్ ఏ సెపరేటివ్ టైమింగ్స్ యాజ్ మెన్షన్డ్ అబౌవ్. సెపరేట్ టైమింగ్స్ ఉంటాయి ఈచ్ టెస్ట్కి. దేర్ విల్ బి నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్. నెగిటివ్ మార్క్స్కి రాంగ్ ఆన్సర్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఇన్ ద ఆబ్జెక్టివ్ టెస్ట్ 1/4 of marks assigned for question will be deducted for each wrong answer. ఒక ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో గమనించండి. అదేవిధంగా Phase 2 మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ వుడ్ బి యాజ్ ఫాలోస్. నేమ్ ఆఫ్ ద టెస్ట్. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్. టోటల్ 190 marksకి ఉంటుంది. ఇది 2 hours and 40 minutes టైం ఇస్తారు. ఇది మెయిన్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్స్ అండ్ డ్యూరేషన్ అనమాట. సో ఈచ్ టెస్ట్ విల్ హ్యావ్ ఏ సెపరేట్ టైమింగ్స్ యాజ్ మెన్షన్డ్ అబౌవ్. ప్రతి టెస్ట్కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. సో అదేవిధంగా ఇంకా ఈ నోటిఫికేషన్లో ఫర్దర్ డీటెయిల్స్ మీరు చాలా క్లారిటీగా చదువుకోవచ్చు. పే స్కేల్ అంటే శాలరీకి పే స్కేల్ అనేది ఎంత ఇస్తారో అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ పే స్కేల్ ఈ కాలంలో. సో ఇది ఫ్రెండ్స్ SBI క్లర్క్ రిక్రూట్మెంట్ 2021 అప్లై ఆన్లైన్ ఫర్ 5121 భారీ వేకెన్సీస్ నోటిఫికేషన్. కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అందరూ అప్లై చేసి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అటెండ్ చేయండి. ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.